హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజుని. గైస్, ఈ వీడియోలో అయితే మనం ఫ్లవర్ షోని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తానండి. సో ఈ రోజు వచ్చేసి మనకి కర్ణాటక సీఎం గారు అయితే వస్తున్నారండి ఫ్లవర్ షో ఇనాగ్రేషన్కి అయితే. సో ప్రజెంట్ టైం వచ్చేసి 5:36 అవుతుంది. సో నేను ప్రజెంట్ అయితే కేఆర్పురంలో అయితే ఉన్నా. సో ఇంకా నేనైతే మారుతిలో వెళ్ళాలి. సో అక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నారు, ఇంకో యూట్యూబర్. సో ఆయన పికప్ చేసుకొని మన ఫ్లవర్ షో దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ షో అనేది లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఉంది కదా, సో అక్కడైతే చేస్తున్నారంట. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పికప్ చేసుకుని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫైనల్గా మేము మార్తల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో మార్తల్ నుంచి హెచ్ఎల్ రోడ్లో అయితే వెళ్తున్నాము. సో ఈ రూట్ అయితే నెక్స్ట్ లెవెల్ భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఈ రోడ్డు కూడా. వైట్ ఫీల్డ్ నుంచి కానీ, తర్వాత రామగుండల్లి, సిద్ధాపుర, తర్వాత మారుతల్లి, ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ రూట్ అయితే బెస్ట్ ఆప్షన్ సిటీలోకి వెళ్ళడానికి. మొదలైపోయింది ఇంకా ట్రాఫిక్ అయితే. ఇంకా మన సిటీలోకి వెళ్తున్నాం కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇక్కడ నుంచి నేను వీడియో అయితే చేయను, నెక్స్ట్ మీకు లాల్బాగ్ గేట్ దగ్గర చూపిస్తాను. ఫైనల్గా అయితే మనం లాల్బాగ్ గేట్ దగ్గరికి అయితే వస్తాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగండి ఇండిపెండెన్స్ డే ఫ్లవర్ షో అని ఉంది. ద గ్లోరీ ఆఫ్ ద గంగా ఎంపైర్ అంట థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం. పదండి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఏంటంటే ఓన్ వెహికల్స్తో అయితే వెళ్ళొద్దండి, మేమైతే ఇబ్బంది పడ్డాము. సో మీరైతే మెట్రోని అయితే ప్రిఫర్ చేయొచ్చు, అదైతే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ రావడానికి. ఇదేనండి టికెట్ కౌంట్ అయితే. వీక్ డేస్లో వచ్చేసి 80 రూపీస్, వీకెండ్స్లో అయితే 100 రూపీస్, కిడ్స్కి అయితే 30 రూపీస్ అంట ఛార్జ్ చేస్తున్నారు. అబ్బా, మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో మేమైతే లోపలికి ఫ్రీగా అయితే వచ్చాము. సో మేమైతే ఎర్లీగా రావడం వల్ల అయితే ఫ్రీగా పంపించారు ఆ టైంలో. మేబీ తర్వాత అయితే టికెట్స్ తీసుకోవాలేమో. వా, ఇక్కడ స్టార్టింగ్లో చూడండి డెకరేషన్ ఎలా చేస్తారు, అద్దరిందులండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, ఫ్లవర్స్ అయితే బాగుంది. స్టార్టింగ్లోనే ఎట్లా ఉందంటే మరి లోపల ఎట్లా ఉందో చూడాలి. గైస్, ఇక్కడ విలేజ్ థీమ్ కాన్సెప్ట్ ఏదైతే పెట్టారంట, సో ఇప్పుడు అది చూడడానికి అయితే మేము ఈ రూట్లో అయితే వచ్చామండి. సో ఇదిగండి మీరు అక్కడ చూసుకోవచ్చు, ఇదిగండి ఎంట్రన్స్లో అయితే ఎట్లా ఉంది అక్కడ విలేజ్ థీమ్కి వెళ్ళడానికి అయితే. అదిరింది కదా, వ్యూ అయితే బాగుంది ఇది. ఇదిగండి లోపల అయితే ఇట్లా ఉంది, బాగుంది, అంతా బాగానే డెకరేట్ చేస్తున్నారు. ఇంకా అవుతుంది యాక్చువల్లీ, చిన్న చిన్న వర్క్స్ అయితే అవుతున్నాయి. సో మాకు టైం లేక మేమైతే వెళ్ళిపోయాము, ఇప్పుడు లోపలికి అయితే వచ్చాము. అబ్బా, శివలింగాన్ని కూడా పెట్టారండి ఇక్కడ, అదిరిపోయింది కదా. వ్యూ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అలా ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడ బావోట కనిపిస్తుంది. సో అప్పట్లో వాటర్ ఎట్లనే తీసుకునేవాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ కోసం తీసుకొచ్చారు, ఏం లేదు లోపల. సో ఇంకెలా చూసుకున్నట్లయితే అబ్బా, ఇక్కడ భలే ఉంది కదా, చిన్నగా ఉన్నాయి, భలే అరేంజ్ చేశారు. ఇది బాగా నచ్చింది ఇది కూడా. వా, కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చూడండి అది పడుకొని ఉంది. సో బ్యాక్ సైడ్ చూస్తారా, వారిని చూసారు ఈ కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయో. బాగుంది, ఇది బాగా డిజైన్ చేసినారు ఇక్కడ. సో అప్పుడు వాళ్ళు ఇలాంటి గుడిసెల్లో నివసించేవారంట పీపుల్ అయితే. బాగుంది ఈ కాన్సెప్ట్ కూడా. ఇదిగోండి అప్పుడు వాళ్ళు కుక్ చేసుకున్నది. సో ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, మీలో ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ థీమ్ కూడా బాగుంది, అప్పట్లో వర్క్స్కి అయితే ఇట్లా వెళ్ళేవారంట ఈ గెటప్లో. బాగుంది, ఎటు చూసిన గుడిసెలే కనిపిస్తున్నాయి మనకి. ఇది ఏంటో మరి పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇవైతే నాకు తెలియదండి, మీలో తెలుసుంటే కామెంట్ చేయండి ఎవరికన్నా. అదిగండి మన స్టార్టింగ్లో చూసాం కదా, అద్దరింది లేండి, అది వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అది. ఇక్కడ ఏదో చక్రం ఉంది. సో ఇంకా అవుతుంది యాక్చువల్లీ, వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చిన్న చిన్న వర్క్స్ అయితే. సో ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్. ఇదిగండి ఓవరాల్గా అయితే మనం ఆ శివలింగం చూసుకొని అదంతా చూసుకొని ఇక్కడికి అయితే వచ్చాము లాస్ట్లోకి. ఇది విలేజ్ థీమ్ అయితే ఇట్లా ఉంది. అబ్బా, కోడిపుంజు కూడా ఉంది ఇక్కడ చక్రం మీద. ఇది గైస్ విలేజ్ థీమ్ అయితే చూస్తారు కదా. సో మీలో ఎవరైనా ఫ్లవర్ షోకి వస్తుంటే ఇక్కడ కూడా విజిట్ చేయండి, ఇది కూడా బాగుంది. పదండి ఫ్లవర్ షోకి అయితే వెళ్ళిపోతాం. బా, ఇక్కడ భలే డెకరేట్ చేశారండి, అదిరిపోయింది కదా ఎంట్రన్స్. సో మనం ఈ రూట్లోనే వెళ్ళాలి, ఆ గ్లాస్ హౌస్ ఉంది కదా అక్కడికైతే వెళ్ళాలి, అక్కడ పెట్టారంట. సో అటుపక్క కూడా మనకి డెకరేట్ చేశారు, బాగానే డెకరేట్ చేశారు. ఇప్పుడు మనం ఈ రూట్లోనే లోపలికి అయితే వచ్చామండి, మీరు అక్కడ చూసుకోవచ్చు, స్టెప్స్ ద్వారా అయితే వచ్చాము. ఇక్కడ చూడండి సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది, ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇట్లా పెట్టినారు ఇక్కడ. సో మనం నెక్స్ట్ లోపలికి వచ్చినామంటే ఇంకో ఇక్కడ ఫోటోషూట్ భలే ఉందండి. ఇక్కడ లోపల ఎవరితో ఫోటో కూడా కనిపిస్తుందా,
అదిరింది ఇదైతే, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఏదో బిగ్ బాస్ చైర్ అయితే పెట్టారంట. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం. మా వాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు, మామూలుగా లేదు కదా. ఇక్కడ కూడా మనకు ఫ్లవర్స్ ఎక్కువ పెట్టినట్టు ఉన్నారా. ఎల్లో కలర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. కిడ్స్ కూడా వచ్చారు చూసారు అక్కడ స్కూల్ యూనిఫామ్లో. వీళ్ళకైతే ఫ్రీ. అబ్బా ఇదిగండి ఫైనల్గా అయితే మనం ఇక్కడికి వస్తాం. అబ్బా ఏదో పెద్ద పూల తోటలో ఉంది ఇక్కడైతే ఎవ్వరు. ఇదిగోండి బిగ్ బాస్ చైర్ అని చెప్పాను కదా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఇది ఏదో సంథింగ్ ఏదో కాన్సెప్ట్ అయితే పెట్టినారు. ఇక్కడ కూడా సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు, మీరు అక్కడ చూసుకోవచ్చు. లాల్బాగ్ వచ్చిన వాళ్ళు ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. గ్లాస్ వాస్ ఫ్రంట్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో పదని మనం అయితే వెళ్ళిపోదాం ఫ్లవర్ షోకి. ఇక్కడ చూడండి స్కానర్ అయితే పెట్టారు. ఇది స్కాన్ చేసామంటే మనకి ఫ్లవర్ షో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందంట. ఫైనల్గా సీఎం గారు అయితే వస్తారండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. అందరూ ఫోన్లు పట్టుకొని వీడియోలు తెగదీస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నారు. సో ఎంత దూరంలో మనకు కనిపించలేదు. సో లోపల ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారంట, అప్పుడు కనిపిస్తారు. చూపిస్తాను. లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు ఇనాగ్రేషన్కి. ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. చూపిస్తాను ఇప్పుడు మీకు. బందోబస్తు మాత్రం మామూలుగా లేదు. ఈయనేనండి కర్ణాటక స్టేట్కి సీఎం అయితే. సో డీకే శివకుమార్ గారు. క్రౌడ్ బాగానే వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వచ్చినప్పుడు అయితే ఇంత క్రౌడే లేదు, ఇప్పుడైతే వచ్చారు జనాలు అందరూ బాగానే వచ్చారు. పదండి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో మనం ఫ్రీగా అయితే వెళ్ళిపోతాం ఫ్లవర్ షో చూడడానికి అయితే. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎన్టీఎన్ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ, అదే. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా వాహ్ ఎంట్రన్స్ బాగుంది, ఒక ఫీల్ వస్తుంది. అబ్బా ఏమని ఉంది ఇక్కడ, నెక్స్ట్ లెవెల్ అండి ఇదైతే. ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అదిరిపోయిందండి, మామూలుగా లేదుగా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు చాలామంది, ఇంకో వీడియోలు కూడా తీస్తున్నారు. సో ఇది ఫస్ట్ ఇంప్రెషన్ పాయింట్. పదండి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు, మీరు అక్కడ చూసుకోవచ్చు. అబ్బా ఈ డిజైన్ చూడండి, ఈ కలర్ చూడండి, అదిరిపోయిందండి. అబ్బా పూల తోట అంతే ఇక్కడ, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే. సూపర్. లోపలికి వచ్చే ముందు చూసాం కదా, సో అదేనండి. ఇదంతా ఫ్లవర్తో భలే డెకరేట్ చేశారు, నెక్స్ట్ లెవెల్ ఉంది అది. ఫస్ట్ టైం ఫ్లవర్ షో వచ్చిన వాళ్ళకి అయితే పండగేనండి, డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ ఫీల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ స్టార్టింగ్లో మనకి మహారాజా ఒక విగ్రహం అయితే పెట్టారు. అబ్బా మామూలుగా లేదు కదా, అదిరింది. ఆ విగ్రహం దగ్గర చూసుకొని కొంచెం అయితే మనం ముందుకైతే వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా డెకరేట్ చేశారు. సో అప్పట్లో ఏనుగులతో మనకి బ్యాటిల్ అయితే జరిగేదంట. సో అది సింబాలిక్గా చూపించారు ఇక్కడ. సో మీకు అక్కడ బోర్డు కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. సో అదిగండి ఆ బోర్డు మీద కూడా అట్లానే ఉంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డు మీద కూడా. ఈ కాన్సెప్ట్ కూడా బాగానే డిజైన్ చేశారు. సో అప్పట్లో బ్యాటిల్స్ అయితే ఈ వేలో జరిగాయంట. నైస్. ఇక్కడ ఏదో రాసుంది, నాకైతే ఏమో అర్థం అవట్లేదు. మీలో ఎవరికైనా అర్థం ఏంటో కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మహారాజా అవినీత్ అంట. సో ఇదిగండి ఆయన వచ్చేసి రాజుల కాలంలో అయితే మరి మామూలుగా లేదు కదా, మహారాజా అవినీత. ఇక్కడ భలే డెకరేట్ చేశారు. చిన్న వాటర్ ఫాల్, బుడ్డు వాటర్ ఫాల్, బాగుంది ఇది. అబ్బా ఈ ఫ్లవర్స్ చూడండి ఇంకా డిఫరెంట్గా ఉన్నాయా. అబ్బా ఏంది విచిత్రం, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను ఈ ఫ్లవర్స్ అయితే. బాగుంది, ఈ కాన్సెప్ట్ కూడా భలే పెట్టినారు, మంచిగా డిజైన్ చేసినారా. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంది, మీరు అక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మీకు తెలుసుకోవడానికి. సో వీడియోని పాస్ చేసి మీరు అక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతానా. నైస్. లాస్ట్కి అయితే వచ్చాము. అబ్బా ఇక్కడ ఎంతమంది ఉన్నారు మహారాజులు, వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు కింద. సో ఈ మహారాజుకి అయితే చెయ్యలేదు, రైట్ హ్యాండ్ అయితే లేదు. ఇదిగండి ఈ మహారాజుకి. అబ్బా ఎంతమంది పరిపాలించారు ఆ కర్ణాటకనే. నైస్. కానీ ఫేస్లు చూస్తుంటే అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి మోస్ట్లీ చాలా వరకు. సో మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా. నాకైతే ఒకేలాగా అనిపిస్తుంది ఫేస్లు అయితే. నేమ్స్ అయితే డిఫరెంట్గానే కనిపిస్తున్నాయి కింద చూస్తుంటే.
ఫేసులు చూస్తూ ఉంటే ఒకేలా అనిపిస్తుంది నాకైతే. సో ఇదేనండి లాస్ట్ పాయింట్ అయితే, గ్లాస్ హౌస్లో ఫ్లవర్ షో లాస్ట్ పాయింట్ ఇది వచ్చేసి. సో ఏనుగు ఉంది అక్కడ, చెప్పా కదా ఇందాక బ్యాటిల్స్ అయితే ఏనుగు మీద జరిగేదేనా. సో అందుకే మనకి ఏనుగుని కూడా సింబాలిక్గా చూపిస్తున్నారు. సో లాస్ట్ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇది ఇట్లా ఉంది. లాస్ట్ నుంచి వ్యూ పాయింట్ బాగుంది, బాగానే చేశారు. కాకపోతే నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ నేను ఫ్లవర్ షోకి అయితే వచ్చా. సో నాకు అంత ఇదిగా అయితే ఏమనిపించలేదు. బట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఫొటోస్ తీసుకునే వాళ్ళకి, రీల్స్ తీసుకునే వాళ్ళకి సూపర్ ఉంటుంది ఇక్కడ ఈ ఫ్లవర్ షోలో. సో ఇది ఏదో డిఫరెంట్గా ఉంది ఇక్కడ. సో ఇంకెంత చూపించిన ఇవే ఫ్లవర్స్ అండి ఇంకా. సో పదండి మనం మెల్లగా బయలుదేరుదాం. ఇంకా అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ దగ్గరలోకి వచ్చేసాము. సో ఎటు చూసినా మనకి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో ఫోటోలు తెగ దిగుతున్నారు ఇక్కడ. ఇంకో ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నైస్, ఇది లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఒకసారి చూసేయండి, ఇంక మనం బయలుదేరుదాం. సో అబ్బా ఇక్కడ కూడా ఫ్లవర్స్ చూడండి, బాగుంది. ఇక్కడ అన్ని రకాలు మిక్స్ చేసుకుంటున్నట్టు ఉంది ఇక్కడ వ్యవహారం. నాకు ఈ ఫ్లవర్ అయితే భలే నచ్చిందండి, బాగుంది ఇది. ఇక్కడ ఏదో స్టాచ్యూ పెట్టినట్టున్నారా. సో బుద్ధుడైతే కాదు, చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. ఎవరో తెలియదు నాకు కూడా ఎగ్జాక్ట్గా, చూడాలి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఇది ఫ్రంట్ నుంచి వ్యూ అయితే. ఇక్కడ కూడా ఫొటోస్ బాగానే దిగుతున్నారు. సో పదండి కొంచెం ముందు మనం అట్లా వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆవిడ ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్. మేబీ మేము స్టార్టింగ్లో రావడం వల్ల మాకు జనాలు అయితే అంత ఎక్కువగా అనిపించలేదు, కానీ లోపల సో ఇంకో 1 అవర్ అయితే వచ్చేస్తారేమో. సో ఎందుకంటే సైడ్ నుంచి అయితే ఇట్లా కనిపిస్తున్నారు. ఆవిడ ఎవరు, ఇక్కడ వచ్చేసి గోమతేశ్వర్ అని పేరు అయితే కనిపిస్తుంది. సో లాస్ట్లో అయితే ఇట్లా ఉంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ కూడా బాగానే డెకరేట్ చేస్తున్నారు. అబ్బా ఈ కాన్సెప్ట్ బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇదిగండి ద స్టాచ్యూ ఆఫ్ గోమతేశ్వర, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ స్టాచ్యూ వచ్చేసి ఫ్రంట్ అయితే ఇట్లా ఉందా, ఇట్లా డెకరేట్ చేశారు, బాగుంది. ఇది కూడా ఏదో పూల తోటలోకి వచ్చినట్టు ఉంది ఇక్కడ వ్యవహారం చూస్తుంటే. సో ఇది ఓవరాల్ వ్యూ పాయింట్ అయితే బాగుంది. ఇంకా ఆ రూట్లో మనం అయితే వచ్చాము. జనాలు చూడండి వచ్చారు మెల్లమెల్లగా, క్రౌడ్ ఎక్కువ అవుతుంది. ఇంకా మనం ఇడ్లీకి వచ్చి మంచి పని చేసాం. లాస్ట్ టైం అయితే చూసండి, ఇది ఇంకా లాస్ట్ పాయింట్ అయితే. సో పదండి మనం అయితే బయటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది ఎగ్జిట్ వచ్చేసి. ఇక్కడ ఏదో బ్యాండ్ పెట్టినట్టున్నారా. సో పదండి మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోదాం. మద్రాస్ బ్యాండ్ అంట, మద్రాస్ సఫార్ బ్యాండ్. ఇది వచ్చేసి సఫర్స్ బ్యాండ్. ఇదిగో బ్యాండ్ ఏదో ఉంది ఇక్కడ, మ్యూజిక్ అయితే వస్తుందా, ఇదిగండి వినండి. కాలేజ్ స్టూడెంట్స్ అయితే వచ్చారు ఇక్కడ వాలంటీర్స్గా వర్క్ చేయడానికి. సో ఇక్కడ నుంచి అయితే మనకి టికెట్స్ కూడా తీసుకుంటున్నారు. టికెట్ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తున్నారు. నైస్, మనం బేనే వెళ్ళిపోయాం కాబట్టి అదృష్టం, ఫ్రీగా అయితే వెళ్ళిపోయినాం. సో ఇది ఎంట్రన్స్. సో అలా లోపలికి వెళ్ళిపోయి మనం ఇంకో ప్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లోపలికి వెళ్ళిపోయి ఇట్లయితే మనం బయటకు వచ్చాము. సో ఇది గైస్ వీడియో అయితే చూసారు కదా ఫ్లవర్ షో. సో ఇట్లా అయితే ఉంది. సో వీడియో అయితే ఇక్కడ రన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.